అగో రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. 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 పింఛను పెంచింది లేదు, పింఛను పెంచుతా అని చెప్పిండు, పెంచిండా? ఎంత ఇస్తాడు? ఇచ్చిన 200 రూపాయల పెన్షన్ ని అడగక ముందే 1000 రూపాయలు 1000 నుంచి 2000 రూపాయలు చేసింది కేసీఆర్. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేస్తా అన్నది ఆనాది గడవక ముందే అయ్యిందా? ఒక్క నిమిషం. ఇగో గద్దెరవి స్వామి, మహిళలందరినీ దయచేసి కూర్చోబెట్టండి. ఈ చుట్టూ నిలబడ్డ వాళ్ళు ప్రాబ్లం ఏనండి, 15,000 పైన వస్తున్నారు, పెద్ద ఎత్తున మీరు నిలబడితే వెనుక ఉన్న వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? మీకు చెప్తా అంటే కూడా అర్థం చేసుకోవడంలే. దయచేసి మీరు కూర్చుంటే మీ వెనుక వచ్చే వాళ్ళు కూర్చుంటారు. మీరు ఇట్లా అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? వేల మంది అక్కడ దానికే జనం దడతారు, కూర్చుంటే కదా సభ నడిచేది. మీరు ఇట్లా దడి కడితే అనేది మంచిది కాదు. విలేకరుల పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇటు పోయి కూర్చోవాలి. ఇటు నిలబడి ఉండి ఇటు ఖాళీగా వస్తే ఏం పద్ధతి చెప్పండి? ఈడ కూడా ఎవరు ఉండబాకండి. దయచేసి ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి, ఆ కూర్చునే వాళ్ళకి మీరు అడ్డుకట్టకండి. కెమెరాలు కాసేపు మీరు ఆగండి అన్న. ఇప్పుడు ఫోటోలు ఏం లేదు కదా, కేటీఆర్ వచ్చినప్పుడు ఇద్దరు, కానీ కొద్దిగా మీరు జరిగి వాళ్ళ కూర్చోబెట్టి ఏర్పాటు చేయండి. ఒక్కరు కూడా నిలబడొద్దు. ఈ టెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నిలబడొద్దు, దయచేసి కూర్చోవాలి. ఈ డీలకు కూడా ఎవరు రావద్దు. ఓ కన్నా గాడ ఆపరాదే ఎవరన్నా ఉండి, నువ్వేం కూర్చుంటావు స్టేజ్ మీద? కొండబాల గారికి స్వాగతం. గాడ వచ్చిన వాళ్ళకి డీలకు రానియకండి, అటువైపు కూర్చోమనండి. మన పార్టీ నాయకులు వేదిక మీద కూర్చోవడానికి ఉత్సాహం చూపిస్తారు. దయచేసి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. ఇది మన కార్యక్రమానికి సహకరించే విధానం. వేదిక మీద ఉన్న పట్టణ ప్రముఖులు, మహబూబాద్ నియోజకవర్గ నాయకులు, టౌన్ నాయకులు పోయి కూర్చోబెట్టాలి. మీరందరికి ఇట్లా ఉంటే ఎట్లనబ్బా, గీట ఉంటే ఎట్లా చెప్పండి? ఇది మీరు కూర్చోవాలి, మీరు వెనక పోవాలటన్నా. దారి ఇవ్వండి, దయచేసి పని చేస్తారు. ఒక్క నిమిషం బాగవే పొందుబాటు చేయని, ఒక్క నిమిషం పొందుబాటు చేసినాక ఆయన స్టార్ట్ చేస్తాడు. మీరు కూర్చోండి అబ్బా, అక్కడ ఒక్కసారి కూర్చోండి. మీరు కానీ దయచేసి కొద్దిసేపు పాటలు పాడుకుందాం, ఓకేనా? మీ మానుకోట ప్రసాద్ వచ్చిండు, అద్భుతమైన పాటగాడు, మాటగాడు, ఆటగాడు, యూట్యూబ్లో మెగాస్టార్ ఈ మానుకోట గడ్డ. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాగే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పెద్దమా, పింఛను వస్తుందా నీకు? ఎంత వస్తుంది కదా? 4000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయినా ఓటేసినావు. నిజంగా చెప్పుడు 4000 వస్తాయని వేసినవా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూలుస్తుండు, రేపో మాపో మైపాద్ కూడా వస్తాడట. ఎట్లయితే గట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి, పెద్దమ్మా కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. 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 కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, ఎగిరెగిరి తన్నినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు. మాటలల్లి బండి దాడులకు దిగుతున్నారు భక్తురా.
వస్తున్నాయా ఎవరికన్నా? తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మిలేమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మిలేమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. తులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని, తులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని, కులబెత్తు బంగారం తీసుకొచ్చి పెడతామని. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు, కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఈ ఇయ్యలేదు. మోసగారి కాంగ్రెసును ఓడించి తీరుదాము అన్నా. వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా అరెరే వద్దురా అరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. భలే ఇప్పుడు జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ని ఎగిరేయాలి, మనం కూడా ఎగరాలి. అవసరంగా కోరుతా ఉన్నాం. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లేచాడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా పోవలబోదా. ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. హరే చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా, గులాబీల చాతరబోదమా, 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 చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా, చెప్పకు సంచి చేతుల జెండా. మన లగచెర్ల గిరిజనులకు అండాగుందమా, మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా, గులాబీల చాతరబోదమా, చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా, గులాబీల చాతరబోదమా. మాయ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, ఆరు గ్యారెంటీలతో అమలు గాని హామీలతో, ఆరు గ్యారంటీలు అమలు కాని హామీలతో, ఆరు గ్యారెంటీలు అమలు గాని హామీలు, ఆరు గ్యారంటీలు అమలు కాని హామీలు. గద్దెనెక్కి కూర్చున్నా, గద్దెనెక్కి కూర్చున్నా కాంగ్రెసును కథం చేద్దామా, మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా. చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా, గులాబీల చాతరబోదమా, చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదమా, గులాబీల చాతరబోదమా. ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ, ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ, ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పచెప్ప చూస్తున్నా. అర్థమవుతుంది కదా? ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు. గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దందమా, మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా. చెప్పకు సంచి చేతుల జెండా
పోతామా గులాబీల జాతర పోతామా చెంపకు తండ్రి చేతుల జెండా జాతర పోతామా గులాబీల జాతర పోతామా చెంపకు తండ్రి చేతుల జెండా. నేనేమంటున్నా అంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి. మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి. ఆ సంచిలో ఏముండాలో తెలుసా? 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు. కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు. వేదిక మీదకి ఎవరు ఎక్కొద్దు. ఎక్కిన వాళ్ళు చాలా మంది దిగాలి. గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మల్సునాచారి గారు విచ్చేసారు, వారు కూడా స్వాగతం. జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు, అలాగే తాతమ్మది గారు ఎమ్మెల్సీ గారు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇంకా వేదిక మీద ఇంకా చాలామంది, రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు. దయచేసి వేదికని ఖాళీ చేయాలి. ఇప్పుడే చెప్తున్నాం, చాలామంది ఉన్నారు, స్థానికులు, కౌన్సిలర్లు, ఇతర నేతలు ఉన్నారు, అందరూ ముఖ్యులే. కానీ వేదిక మీద కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది వస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో మరిపెడ దాటుతారు కేటీఆర్ గారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశ స్థలికి చేరాలి. అందరూ కూడా ముందు వైపే ఉండాలి, కూర్చోవాలి. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుద్ది. మన ముఖ్య నేతలందరూ కూడా ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాలు వినాలి. కీలకమైన సందేశం ఉన్నది. ఆ సందేశం కేటీఆర్ గారి ద్వారా వినాలి. ఇట్లా నిలబడి ఆగాగంగా ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఏమాత్రం ఈ ధర్నా మీద, పార్టీ మీద, నాయకత్వం మీద గౌరవం ఉంటే మీరందరూ సభాస్థల్లో కూర్చోవాలి. ఇది పలుమార్లు చెప్పించుకొని కళాకారులకు అడ్డంకి కల్పించవద్దు. పాటల కార్యక్రమం నడుస్తుంది. కేటీఆర్ గారు వచ్చేంత మేరకి ఈ అనౌన్స్మెంట్లు తగ్గాలంటే మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి. మీ నాయకులందరూ కూడా కూర్చోబెట్టండి. వేదిక మీద ఉన్న పట్టణ నాయకులందరూ కూడా దిగి మన కార్యకర్తలు కూర్చోబెట్టండి. హలో చెక్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఈ మహాధర్నాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, ప్రియమైన కార్యకర్తలకు, మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. కేటీఆర్ గారు మరిపడ దాటి తండధర్మాన స్టేజ్ దాటారు, వచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ నిలబడ్డ వాళ్ళు, ఇంతకుముందే పెద్ద రవీందర్రావు గారు చెప్పారు, మీరు కూర్చుంటే ఇంకా వెనక మంచి వాళ్ళు కూర్చుంటారు. మీరు అట్లా నిలబడి ఉంటే ఈ మందితోనేనా మనం ధర్నా చేసేది? దయచేసి 1000 మంది వస్తున్నారు. ఇంకా అర్ధ గంటలో మీకు నెహ్రూ బొమ్మ దాకా, అదేవిధంగా అటు ఇందిరమ్మ బొమ్మ దాకా కూడా నిండిపోతారు. మీరందరూ కూర్చోవాలి. మీరు ఇట్లా ఉంటే మీద పడతారు. మంచిగా ధర్నా క్రమశిక్షణగా జరుపుకోవాలి. మనకు పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ సర్కారు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. అట్లాంటప్పుడు మనకు మంచిగా జరుపుకోవాలి. దయచేసి మీరంతా కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. అరే ఒకరినొకరు ఏం చూస్తారేమయ్యా, మీకు కాదా? మీరు కార్యకర్తలు దయచేసి వినాలి, కూర్చోవాలి. కేటీఆర్ గారు వచ్చినప్పుడు మంచి అక్కడి నుంచి చూస్తే ఎవరైనా కూర్చో చేత బాగుందనేటట్టుగా ఉండాలి. దయచేసి అందరు కూర్చోండి. మీరు ఈ పక్కన ఉంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీరు కూడా ఇట్టే వస్తే మంచిది. అదేవిధంగా వాళ్ళు కూడా సరిపోని ఎక్కడి దాకా ఉంది చూడు, ఇందిరా మన నెహ్రూ స్ట్రీట్ వరకు కూడా కూర్చోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మహాధర్నాకు విచ్చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహాధర్నాను విజయవంతం చేయడానికి విచ్చేసిన అభిమానులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకో అర్ధ గంటలో కేటీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి మధ్య మధ్యలో పాటలు ఉంటాయి. ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. 11 అయింది కాబట్టి కార్యక్రమం నిర్వహిద్దాం.
ఈ మహాధర్నకు మహబూబాద్ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాళోత్ కవిత గారిని అధ్యక్షత వహిస్తూ ఇప్పుడు వక్తలతో మాట్లాడిస్తే కేటీఆర్ గారు వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడతారు. అంతలోపు ముఖ్యులందరూ 2 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మరి కార్యక్రమాన్ని ముగిస్తాం. సహకరించాల్సిందిగా మీ అందరికీ మీ ఆడబిడ్డగా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఒకరు మాట్లాడతారు, ఒకరు ఒక మాట మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కవిత గారిని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకరనాయక్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అన్న వాడు మాట్లాడినాక మీ పాట ఒకటి మీరు ఫస్ట్ అందరు కేటీఆర్ గారు వచ్చేలోపు అందరు స్పీచ్ అయిపోవాలి. బాబాయ్ మాట్లాడు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మానుకోట గడ్డపై మహాదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన గౌరవ పెద్దలు డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన టైగర్ విచ్చేసిన కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. నా మానుకోట ప్రియమైన పులిపిట్టలకు, వేదిక పైన కూర్చున్న అతిరథ మహారాజులకు, నా నియోజకవర్గం నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు, నా మీద అభిమానం ఉన్న నా పులిబిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక క్రమశిక్షణతో ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. నెహ్రూ సెంటర్ నుంచి చాలామంది ఉన్నారు. దయచేసి ముందుకొచ్చి కూర్చొని అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ సహకరించాలని నేను మనవి చేస్తున్నా. ఈ ముత్యాలమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ శ్రేణులతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు లంబడోళ్ళ ఓట్లతోటి, గిరిజన ఓట్లతోటి గెలిచి ఇవాళ లంబడోళ్లను పంగనామాలు పెడుతున్నారు, వాళ్ళ భూములను గుంజుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు అడిగితే, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడితే నన్ను కూడా టార్గెట్ చేశారు. శ్రీశ్రీ గారు ఆడారు, కొట్లాడితే పోయేదేమేంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లగచెర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు, వాళ్ళ భూమికి జోలికి రానంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ భారతదేశం ఒకటే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు యావత్ జాలి పడుతున్నారు. ఇదేం అన్యాయం, గిరిజనులు ఓటేసి గెలిపిస్తే వాళ్ళ భూములు గుంజుకోవడం ఏంది అని చెప్పేసి ఇవాళ జాలి పడుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు పోయిన చోట మహారాష్ట్రలో మీరు చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏం జరిగింది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు పోయి మా గిరిజన బిడ్డలతోటి పెట్టుకున్నారు. కష్టపడి బ్రతికే జాతి ఇవాళ ఆ భూమిని నమ్ముకొని బ్రతికే జాతి. పేదవాళ్ళ భూములు గుంజుకోకండి. ఇవాళ మాకు ఏ ఇండస్ట్రీలు వద్దు, ఇవాళ అక్కడ క్యారిడార్స్ ఏం పెట్టకండి, ఇండస్ట్రీ క్యారిడార్ వద్దు. దయచేసి వచ్చిన నాయకులకు స్వాగతం సుస్వాగతం. మైన లక్ష్మణ్ రావు గారు, అలాగే అనిల్ గారు వేదిక పైన రావాల్సిందిగా నేను మనం చేస్తున్నా. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మహేష్ కూర్చోండి, చారి కూర్చోండి, వెంకన్న కూర్చోండి, దయచేసి కూర్చోండి.
ప్లీజ్ సహకరించాలని చెప్పిన. ఇక్కడ మనకు కొంతమంది ఇది కావాలని చెప్పేసి బయట వాళ్ళు చూస్తున్నారు. అయ్యప్ప కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దండం పెడతా. కరుణాకర్ కూర్చోండి, అందరు కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి అందరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ ఇవాళ ఏది పెట్టకూడదు, బేషరతుగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఏమాత్రం గిరిజనుల తరపున మీకు చింతశుద్ధి ఉంటే వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించండి. బేషరతుగా జైలుకు పంపించిన వాళ్ళను విడుదల చేయండి. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, కొట్టివేయండి. అంతే తప్ప మేమేదో చేస్తాం యూటర్న్ తీసుకొని, ఇది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నారు. క్యారిడార్ వద్దు, ఫార్మా ఇండస్ట్రీ వద్దు. అక్కడ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు 14,000 ఎకరాలు ఇలా ఫార్మా ఇండస్ట్రీ కోసం కావచ్చు, అన్నిటి కోసం అని చెప్పేసి మచ్చర్ల కాడ సేకరించి ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అందులో పెట్టండి యువత కోసం, అంతే తప్ప గిరిజనుల భూములు లాక్కకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో మా గిరిజనుల గురించి కానీ హరిజనుల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతుల గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇవాళ మానుకోట, గతంలో మానుకోట ఎట్లా ఉండే ఇవాళ నా మానుకోట ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు. ఇవాళ ఈ సెంట్రల్ లైటింగ్లు చూసారా, వైండింగ్ అండ్ సెంటరింగ్ చూసారా, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఇవాళ అండర్ బ్రిడ్జి వైండింగ్ కానీ ఇవాళ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ కానీ మల్యాలలో హార్టికల్చర్ డిగ్రీలు కావచ్చు. ఒక విద్యావంతుడిగా ఇవన్నీ తీసుకొచ్చింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ మాదాపురం కానీ మల్లెల కానీ అయోధ్య కానీ అమలగనం కానీ పట్టాలు లేకుండే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వేల ఎకరాలకు పట్టాలు ఇప్పించింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. ఇవాళ గిరిజనులకు మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి పొట్లాడాం. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ చేసింది కేసీఆర్ కాదా? ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ కాదా? ప్రతి తండకు మౌలిక వసతులు ఇచ్చి అన్ని విధాల అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మన రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించాలి. కానీ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నం పెట్టే రైతు గురించి ఇవాళ అన్ని విధాల చెరువులను బాగు చేసుకున్నాం. ఇవాళ పంటకు ఇవాళ రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, తాగునీరు ఇచ్చిన ఏకైక నాయకుడు మా కేసీఆర్ కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు తెలుసు 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. గతంలో 70, 50, 45 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 16 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం అభివృద్ధి చేసిందో మీరందరూ చూశారు. ఇవాళ 10 సంవత్సరమైన ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు, గారడి మాటలు తప్ప ఏ అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారు. నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తే మానుకోటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాం, అన్ని తీసుకొచ్చాం. మీకు తెలుసు రాబోయే రోజులలో ఇంకా అన్ని విధాల మానుకోటను అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వేదిక పైన ఉన్న అది అందరి ఆశీస్సులతో మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం రాబోయే రోజులలో. నేను ఒక మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు ఏ మాత్రం చింతశుద్ధి ఉంటే బేషరతుగా లగచెల్లలో ఉన్న మా గిరిజనులను విడుదల చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలి, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గిరిజన యువత తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఏకం కాండి,
పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకమై వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మేము శాంతియుతంగా ఈ ధారణను పాల్గొంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఏ జరగకుండా జరుగుతున్న ధారణను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్న పెద్దలకే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆగరా సార్, మా దయన్న వేదిక పైన రావాలి సార్. ఇక సరిపోయింది, ఇక రాండి సార్ ప్లీజ్. మేము ఎక్కడికి వెళ్తాం సార్, మీకు సీట్ సరిపోకుంటే. మేము అతిథులను గౌరవించడం మా సంస్కృతి కాబట్టి మీరు దయచేసి వేదిక పైన తెల్ల లేపండి, అన్నాన్ని తీసుకొచ్చండి. జై తెలంగాణ. ప్రసాద్ పాట పాడితే గుండె జల్లుమనాలి. ఓకే మానుకోట ప్రసాద్ ఒక పాట, మంచి పాట పాడమ్మా, అదిరిపోవాలి. హలో 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 అన్న గిద్దియే గిద్ది అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గట్టి గట్టి హలో 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 వాళ్ళని వెనుక పంపిస్తున్నారు. కొంచెం జరగండి వాళ్ళు స్వామి. సహకరించాలి. మీరు స్వచ్ఛందంగా జరగండి. వచ్చే వాళ్ళందరినీ కూడా అడ్డుపడవద్దని చెప్పి ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్లకార్డ్స్ అందరూ పట్టుకోవాలన్నా మనిషికొకటి. స్పీకరా ఒక్కసారి అందరు ఇక జై తెలంగాణ. ఏమైందన్నా ఇంతమంది ఉన్నారు చేతులు ఎత్తట్లేరు? నేను ఇందాకనే చెప్పిన మానుకోట గడ్డ అంటే మామూలు చరిత్ర కాదు, రాళ్లకే రణం నేర్పిన గడ్డ ఇది. అంతేనా కాదా? ఎత్తురు ఒకసారి జై తెలంగాణ. ఈ మధ్య మనం ఒక పాట విన్నాం, ఎక్కడ చూసినా డీజేల గదే మోగుతుంది.
ఇచ్చి ఆదుకుంటానన్నవో ఆగము చేసేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో నాకు వేల పిచ్చనిచ్చి ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో ఆదుకుంటానన్నవో ఆగము చేసినవో కళ్యాణ లక్ష్మి మీద ఒక నిమిషం ఆడబిడ్డకు పేద ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది మన సార్ కేసీఆర్ సారు. దాని మీద నేను తులం బంగారం ఇస్తామన్నాను. కళ్యాణ లక్ష్మి మీద ప్రసాద్ ఒక నిమిషం. పెద్దలు ఇప్పుడు మాజీ మంత్రులు డోనాకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్న గారు మాట్లాడితే కోరుతున్నాం. నేను మాట్లాడతా కానీ మహబూబాబాద్ ఒక నిమిషం ఆగండి దయచేసి. జిల్లా పోలీస్ యంత్రాంగానికి నా నమస్కారాలు. దయచేసి మహాధర్నాకు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని దయచేసి ఎక్కడ అడ్డగించకండి. ఎక్కడో ఊరి బయట మీరు ఆపితే వాళ్ళు వచ్చేవరకు ఇక్కడికి గంట అవుతుంది. దయచేసి మీ అందరికీ పోలీస్ యంత్రాంగానికి నా విజ్ఞప్తి మనవి, అందరినీ కూడా అలో చేయండి, ఇబ్బంది పెట్టకండి అని నేను మీ అందరికి కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రసాద్ గారు, ప్రసాద్ హలో, పోలీసు వారికి విజ్ఞప్తి, చాలా వెహికల్స్ మీరు ఊరు బయట ఆపుతున్నారట. ఇది మంచి పరిణామం కాదు. మేము అనుమతి తీసుకొని జరుపుకుంటున్న సభ ఇది. దయచేసి ప్రజల్ని వచ్చే వాళ్ళని ఆపొద్దని విజ్ఞప్తి. వేదిక మీద చాలా మంది ఉన్నారు, మీరు అందరు దిగాలి. ఆపినారు జనార్దన్ గారు, మీరందరు వెనక ఉన్నారు, ఈ వేదిక ఎక్కారు. ఇంతమంది టౌన్ వాళ్ళు ఎక్కితే ఇక వేదిక మీద బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏడెక్తారుగా, అందరు దిగాలి. దయచేసి వేదిక మీద చాలా మంది మన స్థానిక నేతలు కూర్చున్నారు. అతిథులకి అవకాశం ఇవ్వండి, అతిథులకు అవకాశం ఇవ్వండి. రెడ్డి గారు స్పీచ్ ఇయ్యారా? స్పీచ్ ఇవ్వండి. ఏం మీరు స్పీచ్ ఇవ్వండి, మాట్లాడాయి. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. అక్క అక్క మీరు ఇందాక నేను చూస్తున్నా, నేను జై తెలంగాణ అంటే మీరు జై తెలంగాణ అనట్లేరు ఎందుకక్క? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి సార్ మీద అలిగి ఆయన మీద అలిగి ఈ మీటింగ్కి వస్తే ఎట్లక్క? మన పండుగ ఇది, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మనం. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి మీద, కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో ఉందా? తులం బలం ఇస్తానని ఇచ్చిలా వచ్చిందా అక్క నీకు? మరి సప్పుడే కూర్చుంటాను. నీకు తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి మీద? మీకు వచ్చిందా? మరి ఎందుకు అక్క చేతులు కట్టుకొని కూర్చున్నారు? కొట్టుర్రి సప్పట్లు. ఓ సారు, ఓ సారు కాంగ్రెస్ చూడకపోతున్నావో, కానకపోతున్నావో. ఓ సారు కాంగ్రెస్ చూడకపోతున్నావో, కానకపోతున్నావో. 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 నేను లగచర్ల రైతు ఒక ఆయన పాట పాడితే విని రాసుకొచ్చుకున్నా. ఆయన ఏం పాడుతున్నాడో ఎరికేనా? మన బ్రహ్మంగారి కథలో ఉంటది. ఆ కథను తీసుకొని ఆయన ఒక పాట రాసిండు. ఇది నేను రాయలే, ఆయన రాసిండు. ఆయన రాసిన పాటనే ఏమని రాసిండు? పచ్చని పంటాలు బండే, పచ్చని పంటాలు బండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఇందాక మావాడు సందీప్ పాడిగా వద్దురా నాయన. గట్లనే ఆయన కూడా ఏమంటుండంటే, పచ్చని పంటాలు బండై దూళ్ళ భూములు పార్మ కంటివి. ఎందుకు గెలిపిస్తీమో ఈ కాంగ్రెసును, ఎందుకు గెలిపిస్తీమో. దయచేసి కూర్చోవాలి. చాలా మంది వెనక నుంచి వస్తున్నారు. ఇక్కడ ముందు మధ్యలో వాళ్ళు మీరు కూర్చోండి. కొంచెం పట్టాలు ఉన్నాయి కింద, కింద కూర్చోండి. దయచేసి రెడ్డి నాయక్ గారు మాట్లాడాల్సిందిగా మాట్లాడి
కంప్లీట్ చేయండి, లేకుంటే అసలు హలో దయచేసి కూర్చోవా, నువ్వు నాకంటే పెద్దోడివా? దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. ఇక మా మున్సిపల్ చైర్పర్సన్ గారు నేనే ఆయనకు నిలబడి ఉన్న కాబట్టి కనపడుతున్నా, మాట్లాడమంటుండు కాబట్టి మాట్లాడుతున్నా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు జరుగుతున్న మహాధర్నా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో జరుగుతున్న ధర్నా లక్ష్మి ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలో లగచర్ల అనే గ్రామం, అటు 2-3 గ్రామాలు, ఒక 1/2 డజన్ తండాలు. రేవంత్ రెడ్డి గారు ఆయన అల్లుడి కోసం, ఆయన బంధువుల కోసం ఆడ ఒక ఫార్మా కంపెనీ పెట్టడానికి సుమారు 3,000 ఎకరాల పైన భూమి కావాలని తరతరాల నుండి ఆ తండా వాసులు, అక్కడ ఇంకా దళితులు, ఇతర రైతులు వారి భూములు కావాలని చెప్పి వారిని మెప్పించకుండా, వారికి రేటు నిర్ణయం చేయకుండా, ఏది చేయకుండా అధికారం ఉంది అనే అహంకారంతో నేను ముఖ్యమంత్రి, నన్ను ఎవరేం చేస్తారు అనేటువంటి దురహంకారంతో వాళ్ళు గత 6 నెలల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇవ్వము, ఇది మా జీవనాధారం, మా తాతల తండ్రులు సంపాదించింది, మేము నిరుపేదలం, ఈ భూమిని నమ్ముకొనే బతుకుతున్నాం, మేము ఇవ్వమంటే ఇవ్వం అని చెప్పినా వినకుండా ఆయన రేవంత్ రెడ్డి గారి అన్నగారు, ఆయన పేరు తిరుపతి రెడ్డి, పేరు తిరుపతి కానీ అన్ని దుర్బుద్ధులే, అన్ని చెడు బుద్ధులే, పోయి వాళ్ళందరి మీద అమానుషంగా దౌర్జన్యం చేసి కొట్టి తిట్టి, ఇంకా వాళ్ళ కార్యకర్తను తీసుకుపోయి ఇల్లు తిరిగి మన గిరిజన మహిళల మీద దాడి చేసి, ప్రెగ్నెంట్ ఉన్న మహిళలను చూడకుండా, చిన్నపిల్లలని చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. అదే కాదు, జిల్లా కలెక్టర్ గారు ముందు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తున్నామని చెప్పకుండా పోయి వాళ్ళని భూములు ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజన యువకులు, ఇతర యువకులు గో బ్యాక్ కలెక్టర్ అన్నారు. మేము ఇవ్వం భూములు అంటే భూములు ఇవ్వం, మేము మా బతుకు తెరుగుదని చెప్పేసి వాళ్ళందరూ చెబితే వినకుండా పోతే ఎవరో కొంతమంది రాళ్ళు వేసి ఉండొచ్చు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గం, తనకు ఓటేసినటువంటి ఓటర్లు, ఓట్లేసినటువంటి గిరిజనులు, బలహీన వర్గాలు వాళ్ళని పిలిపించుకొని మెప్పించి ఒప్పించి రేటు నిర్ణయం చేసి అది కనుక తీసుకొని ఉంటే బాగుండేది. కానీ నేను ముఖ్యమంత్రి, నా మాట తీసేస్తారా, పుణ్యానికి ఇమ్మంటే ఇవ్వాలి, నేను ఏ రేటు ఇచ్చినా కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేశారు. కలెక్టర్ కారు మీద రాళ్ళేసిన నెపంతో ఒక్కొక్కరిని చితక బాది
గర్భవతి ఉన్నటువంటి మహిళలను చూడకుండా రాత్రిలు పోయి పోలీసులు పోయి అయిన కారణాలందరినీ అరెస్ట్ చేసి కొట్టి సంగారెడ్డి జైల్లో పెట్టారు. 21 మంది గిరిజన మహిళలు, ముసలి వాళ్ళు, ఇంకా లంబాడీలను కొట్టడం, దౌర్జన్యం చేయడం అన్ని చేయడమే కాకుండా జైల్లో పెట్టారు. 307 కేసు పెట్టారు. ఇంకా కలెక్టర్ మీద దాడి చేసిన కేసు పెట్టారు. చంపడానికి వచ్చిననే కేసు పెట్టారు. ఎన్ని సెక్షన్లో అన్ని కలిపి పెట్టారు. ఇది న్యాయమా అని మన కేటీఆర్ గారు దాని మీద మాట్లాడితే మన మహబాద్లో ధర్నా. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వచ్చినాయి. ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ ఉన్నారు. ఈ జిల్లాలోనే బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టే మూకుమ్మడిగా వాళ్ళ ఓటేసి గెలిపించి అధికారంలోకి అక్రమం చేసి వారి భూములను లాక్కునే ప్రయత్నం చేసి జైల్లో పెట్టిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు. అందుకోసమే మన బీఆర్ఎస్ పార్టీ మొన్న 21 తారీఖు ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువ, బలహీన వర్గాలు ఎక్కువ. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక ధర్నా ద్వారా గిరిజనుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి. అన్యాయంగా వాళ్ళను కొట్టిర్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. వాళ్ళను జైలు నుంచి విడుదల చేయాలి అని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం దయచేసి కూర్చోవాలి. వేదికకు ముందు ఏర్పాటు చేసుకుంటే కూర్చోవాలి. పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మనకు ధర్నా పెట్టుకొని ఇవ్వకుండా ఆపింది. మన పార్టీ కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు పెట్టుకుంటున్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా గ్రహించాలి. మీరు గ్రామం పోయినప్పుడు ఇవన్నీ విషయాలు ప్రజల్లో చెప్పాలి. గిరిజనులకు ఎంత అన్యాయం అవుతుంది ఈ ప్రభుత్వంలో, దళితులకు ఎంత అన్యాయం అవుతుంది అనేది మనం చెప్పాలి. అందుకోసమే ఇవాళ ఈ మహబూబాబాద్ మహాధర్నా ద్వారా రాష్ట్రంలో ఉన్నంత గిరిజనులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అహంకార పూరిత దౌర్జన్యాన్ని, దోపిడీని తెలియజేయాలని మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇక కేటీఆర్ గారు తొందరలో వస్తారు. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, నేను ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ గిరిజన నాయకుడిని. వెంటనే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా గిరిజనుల మీద పెట్టిన, ఇతర రైతుల మీద పెట్టిన, నీ నియోజకవర్గంలో ఉన్న నీ ప్రజలను ఎవరెవరినైతే జైలుకు పంపిరో నీ ఓటర్లను వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తేసి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా. ఇదే కాదు, నేను రైతు సోదరులకు మనవి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారండి. ప్రతి కులానికో వాగ్దానం, ప్రతి మనిషికో వాగ్దానం, కూలీలకు వాగ్దానం, రైతులకు వాగ్దానం, మహిళలకు వాగ్దానం, వృద్ధులకు వాగ్దానం, ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఏదైనా ఒక్కటి ఎదురుగున్న వాళ్ళు రైతులకు రుణమాఫీ అన్నారు. 45% మందికే రుణమాఫీ చేసి అందరికీ చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అదేవిధంగా రైతు బంధు ఇంతవరకు వేయలే. అదేవిధంగా ఇంతవరకు ఎన్నో గ్రామాల్లో బోనస్ అన్నాడు, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలే.
ఈ వెనక మధ్య ఉన్న 2 వాళ్ళు నెలల క్రితం కూర్చోవాలి. పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా ఎవరికి కూడా డబ్బులు చాలా మందికి వేయలే. ఎన్నో కుంటలు, చెర్లు, రోడ్లు అన్నీ పాడైనాయి. ఒక్కటి కూడా రిపేర్కు నోచుకోలే. అంతేనా? కాబట్టి ఇదే కాదు, వృద్ధులకు 2 నిమిషాలు, వృద్ధులకు 2000 4000 చేస్తానన్నావు, ఎక్కడ పోయింది? మహిళలకు 2500 అన్నావు, ఎప్పుడు ఇస్తావు? నీది నోరా లేదా తాటి మట్ట? అదేవిధంగా కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం కల్పిస్తాను, ఎటుపోయింది? ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసినావు. 420 వాగ్దానాలు. 100 రోజుల్లో ఇస్తానన్నావు, ఎన్ని 100 రోజులు పోయినాయి? అందుకోసం నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం, నీకు మూసీ నదిని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి సుందరీకరిస్తానంటున్నావు. ఆ డబ్బులు రైతులకు ఇవ్వచ్చు కదా, రుణమాఫీకి ఇవ్వవచ్చు కదా, మహిళలకు 2500 ఆ డబ్బుతో ఇవ్వచ్చు కదా, 2000 పెన్షన్దారులకు 4000 ఇవ్వచ్చు కదా, 4000 వికలాంగులకు 4000 వస్తున్నాయి, 6000 ఇవ్వచ్చు కదా, తులం బంగారం కళ్యాణ లక్ష్మికి ఇవ్వచ్చు కదా. అటేమో సుందరీకరిస్తా 1,50,000 కోట్లు అంటావు, ఇటో ఇవన్నీ అమలు చేయడానికి డబ్బులు లేవంటావు. ఇది ఏ పార్టీ న్యాయం అని చెప్పేసి మనవి చేస్తూ, దయచేసి మీరందరూ వచ్చిన వాళ్ళు మంచిగా కూర్చోండి. వెనక ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. పెద్దలు మాట్లాడినప్పుడు విని ఈ మాదాలను విజయవంతం చేయాలని కూర్చోబెట్టండి. ఈ వేదిక మీద నుంచి లెఫ్ట్ సైడ్ విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, గట్టిగా అనాలి, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వేదికకు ఒక్క నిమిషం. ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం. కేటీఆర్ గారితో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు వినాలి. ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం. మొత్తం 500 కార్లతోటి మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరు కూడా వస్తారు. వాళ్ళందరూ వేదిక మీద కూర్చోవాలని మీరు కూర్చుంటారా చెప్పండి? ఇన్నిసార్లు ప్రతిపిలాడినా మీరు సహకరించడాలే. మీరు వేదిక మీద ఎట్లా కూర్చుంటారు? మీకు ఎట్లా కూర్చోబుద్ధి అవుతుంది? జర ఒక్క 5 నిమిషాల్లో రామాయణ చేరుకుంటాడు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ అమ్మ జర దిగండి అమ్మా, మీరు చెప్పేది మీకే, జర దిగండి అందరూ. అట్లనే అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి కూర్చోండిగా. జనం చాలామంది అనుకున్నారు. ఓ మిత్రులారా, మీరు ఎడమ వైపు ఉన్న వాళ్ళు చాలా దగ్గరికి వచ్చుకొని వచ్చి నిలబడ్డారు. మీరందరూ కూడా దయచేసి ఇటు వచ్చి కూర్చోండి. వెనక ఇందిరమ్మ బొమ్మ దానుకున్నారు, అక్కడ దానిక ఆ సెంటర్ దానుకున్నారు. మీరు అడ్డం వస్తారు. మీరు ఇటున్న వాళ్ళు కూడా కూర్చోండి అబ్బా. ఏం నామోషినా ఏమన్నా? ధర్నా కార్యక్రమం కింద బ్రహ్మాండంగా ధర్నా చేసుకోవాలి, కానీ కింద కూర్చోవడానికి ఎందుకు నామోషి ఫీల్ అవుతారు? దయచేసి సహకరించాలి. వేదిక ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రోటోకాల్ ప్రకారం లేని వాళ్ళందరూ దిగండి అబ్బా. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, మిగతా పదవులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రాం. ఇది మన మహబూబాబాద్ జిల్లా ప్రోగ్రాం ఒకటి కాదు. సహకరించాలి. వరంగల్ నుంచి వచ్చిన మిత్రులు, మహబూబాబాద్ నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మాలోత్ కవిత గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడతారు. జై తెలంగాణ, जय गौर जोत काय तो जोत कोण रे आपण वासू कर रे काम काय भाई जय सेवालाल जय बुढ़िया बाबू जय मेरा मयाड़ी ఓకే డన్ ఓకే ఇవాళ మహబూబాద్ పట్టణంలో ఒక మహబూబాద్ జిల్లానే కాకుండా ప్రత్యేక జిల్లాలో ఉన్న అందరూ కూడా ప్రత్యేకంగా ఇవాళ వేదిక పైన అత్యంత మహానుభావులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, మా రెడ్డి నాయక్ గారు, పల్లా రాజేష్ రెడ్డి గారు, మరియు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, हमारे भाइयों गौर भाई बार याडियों से बलिया पैर लेतानी पनिमालगा लगाचरला मा कट्टक रेवंत रेड्डी नियोजकवर्ग में अपन गौर भाई जम्मी से वो ख्यांस लेतानी
उंदे सोंतम कंपनी वासु गतो उंदे दूसरे गवर्नमेंट वासु कोनी उंदे सोंतम बागु वासु उंदे सोंतम कुटुंबे वासु अपन ग्वार भाई एक 5 स्टैंडर्ड जम्मी घर बार से भी वो ले लेन से को दोंग संतकाल करतानी उधर भिया तानी पनिमालगा ले लेतानी आज अपन ग्वार भाई भिया होने उंदे को भरता उंदे ना जेलिया खाल में संगारेट जेलिया हनुकने आज ప్రత్యేకంగా ఇవాళ ఏదైతే లఘుచర్ల తండాలలో ఒక తండా వాసులే కాదండి లఘుచర్ల గ్రామాల్లో ఎస్సీలు బీసీలు ఓబీసీ అందరూ కూడా వాళ్ళ భూమిని దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి మరి దౌర్జన్యంగా తీసుకున్నందుకు గాను మొన్న ఒక 5 రోజుల క్రితం ఇటు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఢిల్లీ పోయినాం ఎస్సీ కమిషన్ కలిసినాం బీసీ కమిషన్ కలిసినాం మహిళా కమిషన్ కలిసినాం అన్ని కమిషన్లు కలిసి ఒకటే చెప్పినాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తూ ఉంది ఇవాళ వాళ్ళు పీఠం మీద కూర్చున్నారన్నా 63 సీట్లు వచ్చినాయన్నా మా లంబాడ బిడ్డల పూర్తి స్థాయి ఓట్లనే వాళ్ళు వాళ్ళ అధికారం చేపట్టిండ్రు కానీ ఆ విశ్వాసం లేక వాళ్ళు మా తండా వాసుల మీదే పడ్డారు కాబట్టి వారికి నిరసనగా కూడా ఇవాళ వాళ్ళకి సంఘీభావంగా మా బిడ్డల భూములు తీసుకోవద్దు మా తండా వాసులని వాళ్ళ దౌర్జన్యంగా తండాలను నాశనం చేయొద్దు అని చెప్పి వారికి అందరినీ కూడా మేమున్నాం ఒక లగజర్లలో ఉన్న లంబాడి బిడ్డలే కాదు మహబూబాద్లో కూడా అత్యధికంగా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి చాలా సంఘాలు వాళ్ళందరూ కూడా మాకందరూ ఫోన్ చేసిండ్రు కేటీఆర్ గారికి మెసేజ్ పంపిర్రు అయ్యా మీరు లగచర్లనే దృష్టిలో పెట్టుకోకండి మొన్న కొంగరకలాల్లో జరిగింది ఇక ముందు రోజుల్లో మా తండాలకు మా మహబూబాద్ కాడికి కూడా చేరేటట్టుంది మహబూబాద్లోనే ఎంఆర్ఓ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టండి మా లంబడందరూ కూడా మేము ఉంటామని ఎంతోమంది మెసేజ్ పెట్టాక మన జిల్లా వాసుల యొక్క ఆహ్వానం మేరకి కేటీఆర్ అన్న ఇవాళ వస్తూ ఉండు మొన్న అయిపోయేది ఉంటే సాఫీగా కాంగ్రెస్ నాయకులు అంటారు ఒకరు ఏమంటారు రాళ్లతో కొడతావట అయ్యా మీరు గెలిచింది మీరు గిరిజన బిడ్డలే కదా కేటీఆర్ ఎందుకు వస్తాడు పని పాట లేకుండా వస్తాడా అరే గిరిజన భూములు పోవద్దని సంఘీభావంగా వస్తున్న నాయకుడినే నువ్వు రాళ్లతో కొడతా అంటావు అంటే మీరు గిరిజన వ్యతిరేకులా మీరు కాంగ్రెస్ వాదులా చెప్పండి అంటే మీకు గిరిజన బిడ్డలు కావాలా మీ పార్టీ కావాలా ఆలోచించాలి చూడు చెప్తా ఉన్నా కాబట్టి అదే కాదు ఏం చేసిర్రు ఇన్ని రోజులేమో కర్ణాటకలో 6 గ్యారెంటీలో 7 గ్యారెంటీలు అయిపోయి ఆ చూడంగానే పాపం మన తెలంగాణలో ఏమనుకున్నారు ఓ పాలు చూతలే మార్పు అనుకున్నారు ఈడ వాళ్ళు ఇక్కడ వేసేసిండ్రుగా ఇక మన దగ్గర అయితే కుప్పలే డబ్బాలు చూస్తారు ఎటుపోయినా మనకి అర్థం కాలేదు అంతేనా పాపం మన కార్యకర్త బిడ్డలు వేసినట్టు దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు నిన్న మహారాష్ట్ర రాష్ట్రకి టింగురంగానే అందపోయింది ఎవరెవరు ముఖ్యమంత్రి బాయ్ మంత్రులు బాయ్ ఆంధ్రబాయ్ ఏమైంది 288 సీట్లు ఉంటే ముడ్డి మీద వాత పెడితే నీ తల్లి కథం ఎటుపోయారు ఎంత 16 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఇక ఖేల్ ఖతం దుగాణం బంద్ అయ్యా మురిసిపోకండి 4 ఏళ్ళు మీరే ఉండండి మాకేమి ఇబ్బందులే కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈ గిరిజన బిడ్డలకు మీ ముడ్డి మీద వాత పెడతాను చెప్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పుడే అనుకుంటున్నాం మన ఫేస్బుక్లో చూసిన ఒక అన్నకు ఒక మీడియా మిత్రుడు వాళ్ళకు ఇంటర్వ్యూ చేసిండు మీకు అన్ని రైతు బంధు వచ్చిందా తులం బంగారం వచ్చిందా అంటే వచ్చిందన్న ఎక్కడంటే దొంగలు ఎత్తుకోపోయినట్ట అంటే ఏంది కాంగ్రెస్ దొంగలు ఎత్తుకోపోయినా అర్థం అన్నట్టు తులం బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా పాపం కేసీఆర్ సార్ ఏడుండో చల్లగా ఉండాలి కానీ సారేమో కరోనా టైంలో కూడా అప్పో సప్పో చేసి మనకు రైతు బంధు ఇచ్చిండ్రు వీలేంది 2 దఫాల రైతు బంధు కోత కోసి ఏదో రుణమాఫీ మంచిది నువ్వు రుణమాఫీ అంటావు పూర్తి చేయి మా అందరు చేయి మేమేం అడ్డుపడం తులం బంగారం ఇవ్వకపోయా పెన్షన్లు పెంచకపోయా మళ్ళీ పోతే ఇంకోటి కౌలు రైతులకట రైతు బంధు అయ్యేలాగా కౌలు రైతులకు ఇస్తారట అంటే వీళ్ళ కథ ఎట్లుందంటే మాట్లాడడానికి తిట్టడానికి తప్ప దేనికి లేదు అందుకే ప్రత్యేకంగా మహబూబాద్ నడిబొడ్డు నుంచి మీ అందరం ఇక్కడ ఉన్న అందరి నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆదివాసీ గూడాలకైనా లంబాడ తండాలకైనా ఎస్సీ కాలనీకైనా బీసీ కాలనీకైనా ఎవరికి ఏ ఇబ్బంది అయినా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక దండులాగా ఒక సైనిలాగా కదొచ్చి అక్కడ కూర్చొని తీసేసి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం ఈ మానుకోట నుంచే ప్రారంభం అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తే మరి చెప్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా చాలా మంది 1000 మంది అన్నారు కానీ స్వచ్ఛందంగా వచ్చిన మా అన్నలకు అక్కలకు మా భాయ్యోన బియ్యాన అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై తెలంగాణ.
ప్రసాద్ అన్న ఒక్క సెకండ్ మీకు దండాలు. నేను వస్తున్నా మీ పాదాల కాడికి. అందరు కూర్చొని కేసీఆర్ గారి మన కేటీఆర్ గారి సభ సక్సెస్ కావాలనా వద్దా? రావన్న వచ్చే ముందు చప్పట్లతోటి స్వాగతం 2 నిమిషాలు కొడుతూనే ఉండాలి. ఓకే, నేను వస్తున్నా. నేను మీతో ఎక్కడ కూర్చుంటా లాస్ట్కు. జై తెలంగాణ. అందరికి నమస్కారం. మీ అందరికి 2 చేతులు జోడించి వేడుకునేది ధర్నా అంటే అందరు కూర్చోవాలి. కేటీఆర్ గారు ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, మీ అందరికీ శిరస్సు వంచి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. కూర్చుంటేనే సక్సెస్ అవుతుంది, కూర్చోవాలి. మీడియా సోదరులు అందరు మీకు ఒక గ్యాలరీ ఇచ్చినాం, మీరందరూ లోపలికి చొరబడ్డారు. దయచేసి పక్కకి జరే బాబు ప్లీజ్. మీడియా సోదరులు అక్కడ ఖాళీ చేయాలి. మీకు ఒక ప్లేస్ ఇచ్చినాం, మీరు లేపి కూర్చోబెట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, దగ్గర పడ్డది. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడరు, వారొక్కరే మాట్లాడతారు. ఇంత పెద్ద ఉద్దేశంతో మీడియా వాళ్ళకేసిన చైర్లలో కార్యకర్తలు వేరే వాళ్ళు కూర్చున్నారు. దయచేసి సహకరించి మీరు లేచిపోవాలి, మీరు ముందుకు వచ్చి కూర్చోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళ కుర్చీలు ఖాళీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక్క పాట జై తెలంగాణ, స్పీడ్గా జై కేసీఆర్, జై జై కేసీఆర్. బ్రదర్ కొద్దిగా మానిటర్ లో వాయిస్ పెంచవా? అమ్మా కొద్దిగా కింది దిగండి. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పేదేవాడు ఈ తెలంగాణలో. గట్టిగా చెప్పాలి శ్రవణ్, ఒక్క నిమిషం. ఈ తెలంగాణ గడ్డ మీద పట్టపగలే దుట్కేస్తోని దొరికిన దొంగ ఎవరు? సౌండ్ వినపడతలేదు, గట్టిగా అనాలి. ఎవరు? పట్టపగలే దొరికిన దొంగ ఎవరు? పట్టపగలే సూట్ కేస్తోటి అడ్డంగా దొరికిన దొంగ ఎవరు? ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నది కూడా గా దొంగే. గా దొంగకు మనమందరం బుద్ధి చెప్పాలి. మనకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఆసరా పెన్షన్లు ఇచ్చినటువంటి కేసీఆర్ ని పట్టుకొని వాడు ఏం మాట్లాడతాడు? కాలేసి తొక్కుడు దొక్కుతాడట. వాడిని మనం దొక్కాలి. ఇప్పుడు వాని అల్లునికి భూములు కట్టబెడుతున్నందుకు 3000 ఎకరాలు అప్పనంగా ఆంధ్ర అల్లునికి కట్టబెడుతున్నందుకు ఇప్పుడు మనం మానుకోట గడ్డ నుంచి మనం దొక్కాలి. తొక్కాలేవద్దా? అక్క మీరు చేతులు ఎత్తాలి. తొక్కాలేవద్దా? అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్నా. ఇగో మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ చెప్పిండు ప్రెస్ మీట్ లో, ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఆడ నీ లెక్క కాదురా భయ్. ఏడ గెలిచినా 2 నుంచి 3 సార్లు వరుసగా గెలిచినే తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు, ఆడదన్నంగానే ఈడొచ్చి పరుడు, ఈడదన్నంగానే ఆడొచ్చి పరుడు. గట్ల లేదు. వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా. అందుకనే నేను దొంగ మాటలు చెప్పానంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి. ఓకేనా? అంటారు కదా దొంగ మాటలు చెప్పే. మీరెవరు ఒక నిమిషం. పాటలు మనకు కొత్త కాదు, ఓకేనా? దొంగ మాటలు చెప్పే, రండ మాటలు చెప్పే. ఇట్టించి వస్తుంది సౌండ్, ఇట్టించి రావాలి. అక్క వాని మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడో జర మోసపోయింది మీరే ఎక్కువ. పెన్షన్ ఇస్తా అన్నాడు, మహిళలకు బోనస్లు ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? దొంగ మాటలు చెప్పు, రండ మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే. తెలంగాణ
నువ్వు అనాలి. చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి. ఎవరికి తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు? అవునా కాదా? ఓటుకు నోటు. ఒక 2 నిమిషాలల్లా రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. వేదిక మొత్తం గజ 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 గజలాడాలి. ఓటుకు నోటు దొంగ. సార్ రాజశేఖర రెడ్డి సార్ మీరు కూడా అనాలి. ఎందుకంటే మొన్నటి దాకా మన పార్టీలో ఉండి పదవులు అనుభవించి కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసిపోయిండు. ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు. ఓటుకు నోటు. ఒక్క నిమిషం, సరిగ్గా 5 నిమిషాలు కొరివి దాటిండి కేటీఆర్ గారు. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది ఇటు దానిక ఈ దారి ఇవ్వాలి. మన వాలంటీర్కి రోడ్ అంతా క్లియర్ చేయాలి. మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి. వెనక చాలా మంది ఉన్నారు. కూర్చున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లేవద్దు దయచేసి. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా కూర్చోండి. అన్ని కార్పెట్లు వేసినాం, సహకరించండి. తోపులాట వద్దు, మీద పడవద్దు, ఎట్టి పరిస్థితి కింద కూర్చోవాలి. గీడ చాలా మంది మీడియాతో పాటు ఇతరులు కూర్చున్నారు. పార్టీ వాళ్ళు వెళ్ళాలి. వేదిక మీద ఉన్నాక చాలా మంది దిగాలి. దయచేసి వేదికకు ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి కారుకి దారి ఇవ్వాలి, కూర్చోవాలి. చాలా మంది ఈ సమావేశం కనీసం 2 గంటలు జరుగుద్ది. 2 గంటల వరకు ఇట్లా తోసుకుందామా, ఇట్లా ఆగాగం అయిదామా, ఓపికగా ఉపన్యాసం విందామా? వినాలనుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది నేతలు ఉంటారో అంతమంది నేతలు మనం వేదిక మీద చూడబోతున్నాం. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకత్వం, ఉద్యమకారులు 500 కార్లలో భారీ కాన్వాయ్ తోటి టౌన్లో ఎంటర్ కాబోతాడు. ఇంతమందికి మనం స్వాగతం చెప్తాను. మానుకోట నిబద్ధత తెలవాలి, క్రమశిక్షణ తెలవాలి, అఖండ స్వాగతం చెప్పాలి, అతిథులకి అవకాశం ఇవ్వాలి. మాట్లాడేటప్పుడు ఆ ఊపు అనేది కూడా కనిపించాలి. మనమే గందరగోళమై, మనమే ఆగమై, ఎవడో పిచ్చకుంట్లోడు కొసరగాళ్ళు ఎగిరేస్తే ఖబర్దార్ కేటీఆర్ నేను అడ్డుకుంటాం అంటాడు. అడ్డుకుంటాము అనేటోళ్ళకి ఈ ధర్నా ఏం చెప్పాలి? బిడ్డ వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పాలి. మనని ఆపుదామన్నోనికి ఏం కనిపించాలి? మన పౌరుషం కనిపించాలి, మన క్రమశిక్షణ కనిపించాలి, మన నినాదం కనిపించాలి. కనిపించాలా లేదా? అందుకనే ఇల్లు ఎవడన్నా తొగ దూరితే, ఎవడన్నా కనుక మాట్లాడితే ఏం చేయాలి? ఎరికే కదా మానుకోట సంగతి ఎరికే. మీరు కనిపెట్టుకుంటా ఉండండి, ఆగం కావద్దు, ఆందోళన చెందొద్దు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా 100 మంది ప్రధాన నేతలు వస్తారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మిగతా నేతలు సహకరించాలని కోరుతూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. వారు మాట్లాడే లోపలనే కేటీఆర్ గారు వచ్చేస్తారు. అందరికి నమస్కారం. సేన రామ్ రామ్. పెద్దలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సేన రామ్ రామ్. అందరికి నమస్కారం. పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వచ్చినందుకు
మహాధర్నకు సంఘీభావం తెలపడానికి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మా అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారాలు. కేటీఆర్ గారు వచ్చేసిండు. రామన్న మానుకోట గడ్డ మీకు స్వాగతం సుస్వాగతం. ఈ పోరాటాల గడ్డ మానుకోట తెలంగాణ రామన్నకు స్వాగతం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీదికి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా లగచెర్లలో జరిగిన దమనకాండకు మరి మద్దతు ఇవ్వడానికి ఆ గిరిజన బిడ్డలకు అండగా చేసిన మీడియా సోదరులకు కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు, కల్వకుంట నాయకుడు కత్తి లాంటి వారసుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో పాల్పంచుకున్న మా గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఏకం చేసి తెలంగాణ అమరత్వం మానుకోట గడ్డ మీదకి లగచర్ల గిరిజన దళిత పేద రైతులకు ఈరోజు అండగా ఉండడానికి విచ్చేసినటువంటి రామన్నకు గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోవాలి. ఇది ధర్నా కార్యక్రమం. ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి.
వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు లగచర్ల గిరిజన దళిత పేద రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మానుకోట గడ్డ మీద మరొక్కసారి మానుకోట రాళ్ల రణం స్ఫూర్తితో ఈరోజు రామన్న మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందు వరుసలో గిరిజన ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. దయచేసి అందరూ సహకరించాలి. వేదిక మీద కూర్చున్న వాళ్ళు వెనక జరగండి. బాబు జరగండి, కొంచెం జరగండి, వెనక జరగండి. రామన్న మీద ఒత్తిడి పెట్టకండి దయచేసి. చాలాసేపు ఉంటారు. హలో హలో మీరు కూర్చోండి. హలో అయ్యూబ్ జై తెలంగాణ కూర్చోవాలి. అందరూ ఒక్కసారి పిడికిలెత్తి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ. రామన్న పాట పాడుకుందాం ఒక్కసారి. కోటిరెడ్డి గారు మన మానుకోట గడ్డకు రామన్న వచ్చినందుకు ఒక్కసారి రామన్న పాట పాడుకుందాం. అక్కడ కొంచెం రామన్న ముందు వాళ్ళంతా జరగాలన్నా. దండాలో రామన్న పేదోళ్ళ పెద్దన్న ఎదురుగా పేదోళ్ళ పెద్దన్న కూర్చోండి అన్న. దయచేసి వేదిక కేటీఆర్ గారి ముందున్న వాళ్ళంతా జరగాలి. కేటీఆర్ గారి ముందు పక్కన జరగాలి. జరగాలి. అరే దిగమన్నా పేదోళ్ళ టీషర్టు చెప్పినప్పుడు వినాలి. కొంచెం కూర్చోవాలి. ఫోటోగ్రాఫర్లు దయచేసి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎడవచ్చేయి అందరూ కూర్చోవాలి. కూర్చోండి అబ్బా, కూర్చోండి, కూర్చోండి. మిత్రులందరూ కూర్చోవాలి. వేదిక మీద ఒక్కరు కూడా నిలబడవద్దు. ఒక్కరి మీద కూడా వేదిక మీద నిలబడవద్దు. కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూర్చోవాలి. లక్ష్మణరావు గారు కూర్చోండి. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూర్చోబెట్టు. గాంధీ గారు కూర్చోబెట్టు, పక్కన కూర్చోబెట్టుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, పాల్క సుమన్ గారు, ఇంకా చాలా మంది, తాటికొండ రాజయ్య గారు. ప్రవీణ్ సార్కి ప్లేస్ ఇవ్వండి బాబు. గౌరవనీయులు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు, గంట వెంకటరమణారెడ్డి గారు, ఇంకా చాలా మంది మాజీ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది నేతలు వచ్చారు. వద్దిరాజు రవిచంద్ర గారు, దయాకర్రావు గారికి ప్లేస్ ఇవ్వండి బాబు. దయాకర్రావు గారికి, ప్రవీణ్ గారికి,
వద్దిరాజు రవిచంద్ర గారికి, నన్నపల్లి నరేందర్ గారికి, వీరందరూ కూడా దయచేసి మన నేతలు సహకరించాలి. మన ములుగు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రండి, ఇట్రా. కౌశిక్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ రండి. బిజీ కాపండి. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన స్థానికులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు. వారి తర్వాత గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విశ్వగోర్ బంజారా జాతీర్, चौगोट चवान, 12 गोट पमार, 27 पाड़ भूक्या, 52 पाड़ वर्त्या. सेम राम राम. जय सेवालाल. सेवालाल बापू काय को दो, एक जात, एक साथ, एक वात. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మనందరి భూముల కోసం, మనందరి హక్కుల కోసం ఈరోజు మరి మానుకోటకు వచ్చిండ్రు. సేవాలాల్ బాపు కాయ్కోతో జాంజో చాంజో మాంజో. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పే విషయాలు, మనందరూ వక్తలు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. మిత్రులారా, ఇది మన భూమి కోసం చేస్తున్న పోరాటం, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు, మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు. శ్రీనివాస నాయక్, బోజ్జా నాయక్, రమావత్ రమేష్ నాయక్, ఎందరో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ ఆయో, గురుకులాలు లాయో. అవునా, అవునా కదా? కేసీఆర్ ఆయో, తండాలు గ్రామ పంచాయతీ కిదో. అవునా కదా? కేసీఆర్ ఆయో, పోడు భూములకు పట్టాలు కిదో. రేవంత్ రెడ్డి ఆయో, మన భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్ ఆయో, మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఆయో, మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు. ఈరోజు నిమ్స్ లో, హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇది మన భూమి కోసం పోరాటం, మన భుక్తి కోసం పోరాటం, మన భవిష్యత్తు కోసం పోరాటం. మనమందరం కూడా సేవలాల్ బాబు చెప్పినట్టుగా జాంజో చాంజో మాంజో, ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్, ఒకటే మాట మీద ఉందాం, ఒకటే బాట మీద నడుద్దాం. కేసీఆర్ బాపు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో
మరి జ్యోతిబాయి 8 నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది. అన్నలారా, అక్కలారా, యాడి బాపు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా కిష్టుబాయి, సుశీలాబాయి, దేవుబాయి, ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రింబవళ్ళు పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన ఈరోజు మన హక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు, ఆ అక్కలు పోరాడుతున్నారు. మరి వాళ్ళకందరికీ సంఘీభావంగా మన పోరాడాలి అవుతా? గట్టిగా చేతులు చెప్పండి, పోరాడాలి అవుతా? జై సేవలాల్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. सेन राम राम आज आता है जो याड़ी बापू ने सेन राम राम कहती हुई सेव आते अपन अभिमान नायकुడు केसीआर मेलन ग्वारे अंडगारे ग्वारे ने काई कष्टम आवतो आज अपन सेवे अंडगा छांगेन कणोगेन आज लगाचरला में हुई जो लड़ाई सवार मानकोटा में भी है डोर नकले भी है अबाल आरएस प्रवीण कुमार साहब को जो आज ग्वार भाई ने उंदाड़ केसीआर टीआरएस बीआरएस काई की रेवंत रेड्डी काई की जो को చక్కగా వివరించన కేనే కేటీఆర్ ఆయచ మన భవిష్యత్ తెలంగాణ ఆశా జ్యోతి కేటీఆర్ గారికి ఈ పోరాటాల గడ్డ మానుకోట గడ్డ మీద మహబూబాద్ జిల్లా గిరిజన ప్రజలు దళితులు పేద వర్గాల అందరి తరఫున వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేసుకుంటూ తమనే సేనే आज लगाचरला में काई हो चुका मालवणो वो तेर 3-4 टांडेर ग्वार उंदूर बाप दादा बेटी बेटा बंबई में पुणे में जान कष्टपड़न कमा मेले को जमी जागे ने रेवंत रेड्डी सरकार आयोजना थी रेवंत रेड्डी सर जमाईर नामे पर और बीआर नामे पर वो ते फार्मा कंपनी घाल लोगे कोर्स ले रहे तो हमारे याड़ी बाप कमाए जो हमें एक पेटे ने बाटी खा रहे जो जमीन हम दानी गए तिरगा बड़े तो आज रात टांडू पड़न पुलिस कांग्रेस वाल दौर्जन्यम करन उन्होंने मार मेले मैं ग्वारेर बायून लेन केटीआर केसीआर को तो मैं कविता भाई हरिप्रिया भाई हमसे दिल्ली ले उन्होंने चोटे देखा तो आज कति को दंगतरंग चोरी कर मेले भी है जो केरी को दोच मेले भी है जो बाइक एन दिटे को नहीं आज बूढ़ी ठाड़ी डोकरी है बातें कर रही हमारे घर यहाँ मोटी यार बेटी छे उन्दर पेड़ पर हाथ मेल रहे छाती पर हाथ मेल रहे हमें अन्यायंगा मारे उन्दर छोटे देखा तो दिल्ली में अच्छा जो कमीशन आज लगाचेर लान फर्रे छे उन्दर घर वाले ने मारन संगारेड्डी जेल हाल मेले तो 6 महीना लागे उठन चाले ने टांगे हाथ से सूझ रहे थे आज उन्होंने अंडगा रणो रेवंत रेड्डी मुख्यमंत्री हो तो ताड़ी पार्टी मांगे कोनी पानी मांगे कोनी हमार जमीन हमें रे दगन कतो हमा प्रवड़ा दर्जे नियम करे रो न्याय कोनी रेवंत रेड्डी गेन मान कोटा में छजको ग्वार भाई लगाचर लार छजके ग्वार है उन्हें दलित लेने मदद दणों के धरना घाली दे तो अतेर कांग्रेस वाल आज अपने ने परमिशन देने को नहीं पण कोर्ट केटीआर मानकोटा जावणो धरना करनो से ने मदद दणो हिम्मत दणो धैर्य दणो के उद्देश्य में थी आज धरना कर रहे मैं आज कह रही छू अब आले प्रवीण कुमार सर को ग्वारे उन्हें कड़ाई को 250 वर्ष रेट वो जो सेवा लालेर जयंती केसीआर तो ग्वारेर बेट बेटा ने सदू ने गुरुकुलाल बंधायो अपन टांडू ने 3000 ग्राम पंचायत की दो 6% रिजर्वेशन है 10% की दो ये जिला में 1.5 लाख एक्के पोड़ भूमि पट्टाल रामनार हाथे प्रेंतीनो ग्वारे ने मदद दिने
एक ग्वारेर बेटी ने कल्याण लक्ष्मी दिने तो 10,000 जे पिंचने ने 10,000 केसीआर की दो एक पेट दिने जे बेटी ने पेट भरन बाटी घालो चुको केसीआर तो मुंदुर बाटी वो खारे जे कोसलेन मुंदुर मुने धूड़ घाल रोजुको आज रेवंत रेड्डी असे रेवंत रेड्डी ने असे कांग्रेस उन्हें बुद्धि कणो ग्वार से एक मतरेती एक वातेती रणोगेन आज ग्वारे उन्हें मदद देना आरोजे केटीआर ने तम आड़ो पड़ो आए दो मत भाटाती मारोगेन ग्वारेर मुसगुआ ग्वारेर वोटे घलान नायकी कर रहे जे न बुद्धि आयर काम काय को ग्वार भाई अतेर ग्वार भाई करनोगेन केती हुई ये धरना न उद्देशिंచి अपन ఎదురు దేకరేచుకో अपन నాయకుడు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి కేటీఆర్ గారు ఎక్కడికైనా బయలుదేరుతుండంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి బిడ్డ నీ భారత్ జోడో యాత్ర నువ్వు చేసుకోవచ్చు నువ్వు పాదయాత్ర చేయొచ్చు నీ నాయకులు చేయొచ్చు కానీ కేటీఆర్ రావద్దు ఇంకా మా పులి పడుకోనుంది రావట్లేదు కేసీఆర్ వచ్చిన రోజు నీ సంగతి ఏందో తప్పకుండా తెలియజెప్తాం కానీ కేటీఆర్కే ఇంత భయపడుతున్నావు కాచుకో బిడ్డ మానుకోట గడ్డ నుంచి నీకు సవాల్ విసురుతూ ఈ రాష్ట్రంలో గిరిజనులకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక రక్షణ కవచం ఇక్కడే కాదు లగచర్లే కాదు లంబాడి ఏ తండలో లంబాడి వాళ్లకు గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు చిన్న కష్టం వచ్చినా కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది అని చెప్పడానికే ఈ ధర్నా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మా అన్నదమ్ములకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కరిద్దరు నేతలు మాట్లాడినాక కేటీఆర్ గారు మాట్లాడతారు ఇప్పుడు మన మస్తునాచార్య గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు వారు ఒక్క 2 నిమిషాలే మాట్లాడతారు మాట్లాడినాక మన రామన్న మాట్లాడతారు జై తెలంగాణ హైదరాబాద్లో బయలుదేరి మహబాద్కు విచ్చేసినటువంటి మన యువ కిషోరం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు అశేషంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడడంలో ఆనాడు మానుకోట నేడు మానుకోట పాత్ర పోషిస్తుంది అని తరలి వచ్చినటువంటి సోదరులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 25 సంవత్సరాల చరిత్రలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది, 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణను బంగారు తెలంగాణగా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీ గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 1 సంవత్సరం అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఈ 1 సంవత్సర కాలంలో మళ్ళీ మనకు చుక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రజాన్ని, తెలంగాణ జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి తరుణంలో అది లఘుచరుల అయినా తెలంగాణలోని మారుమూల ఏ ప్రాంతమైనా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ అన్యాయాన్ని చీల్చి చెండాడి మా ప్రజల్ని కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంతో
కేటీ రామారావు గారు మన దగ్గరికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 24 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి జాతి జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల సమస్యలు గ్రహించిండు. వాటి అన్నిటికీ అనుగుణంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించిండు. కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తే, కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని మరిపిస్తే, ఈరోజు నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మహబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కౌంట్ డౌన్ కావాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. లగచర్లలో గిరిజన బిడ్డలున్నారు. గిరిజన జాతికి ఉన్నటువంటి లక్షణం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితం గడపడం. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూముల్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చి తమ జీవితాన్ని, తమ రక్తాన్ని భూమాతకి అంకితం చేసి మా జీవితం, మా భవిష్యత్తు ఈ భూమే అని నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకుతా ఉంటే, ఎవరి ప్రయోజనాల కోసమో అక్కరలేని అవసరాల కోసం పేద గిరిజనుల్ని నిర్వాసితులను చేసేటువంటి ప్రయత్నం చేయడం అనంటే, మనందరం చదువుకున్నాం, విన్నాం. ఏమని? కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్నే తింటాయని. కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లలను తిన్న విధంగా ఏ ప్రజలైతే ఆయనకు ఓటేసి, ఏ లగచర్ల గ్రామ సోదరి సోదరుమణులైతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కావడానికి పాత్ర పోషించిందో, ఆ ప్రజల్ని నిరాశ్రయం చేసి, వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి, వాళ్ళను జైళ్ల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అనంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనందరినీ కాపాడుకున్నటువంటి తీరును మనం అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గానికి చరమ గీతం పాడాలి అనంటే, తెలంగాణలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగినా కేసీఆర్, కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్త కంఠంతో స్పందించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చాలా మంది సంఘాల వాళ్ళు కేటీఆర్ మనందరికి సంఘీభావం చెప్పడానికి సేవలాల్సి వద్దు, రామన్న మాట్లాడినాక మీరు వద్దు, దయచేసి సహకరించండి. భీమానాయక్ వాళ్ళు, సేవలాల్సి అయిన వాళ్ళు వెళ్ళారు, అందరూ వచ్చి కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మీరు అందరూ సంఘీభావం తెలుదురు. ఇప్పుడు ధర్నాను ఉద్దేశించి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతాను. ఇప్పుడు టైం లేదు, మనకు క్లోజ్ చేయాలి. నేనేం మాట్లాడా. జై తెలంగాణ. నేను కేటీఆర్ గారికి మహిబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం. కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ ఎన్ని తండలలో ఊగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామన్నట్టున్నారు. పొరపాటు చేశామని రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టేందుకు మహిబాద్ జిల్లాలో ఉన్నారు. గిరిజనులకు అన్యాయం చేశాడని ఇప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. ఢిల్లీ పోయింది ఎందుకు అనుకుంటారు? వాతలు పెట్టేందుకు. కేంద్ర వాతలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని వాతలు అయితే చూద్దాం. బిడ్డ నువ్వు 7 అడుగు పెట్టినా నాశనం అయింది మహారాష్ట్ర. తెలంగాణ నాశనం అవుతుంది. లమ్మడోళ్ళ హక్కులన్నీ గుంజుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఫైనల్ గా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఇటువైపు రండి. జగదీశ్వర్ రెడ్డి గారు కొద్దిగా మైకు వైరాటి అండి. జగదీశ్వర్ రెడ్డి గారు పైకి నిలబడండి. మీరు అసలే హైట్ తక్కువ. లగచర్ల జై
తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. లగచర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టి బిడ్డలు మేము కూడా వాళ్ళకి మద్దతు ఇస్తాం. తెలంగాణ ఏమనుకుంటుందో, తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్లుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం, దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం 1000 మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదమ్ములందరికీ వందనం, ఉద్యమాభివందనం. ఏం జరిగింది ఇవాళ లగచర్లలో? అది లగచర్ల కావచ్చు, ఇవాళ రేపది మానుకోట కావచ్చు, ఎల్లుండి ములుగు కావచ్చు, తెల్లారి అలంపూర్ కావచ్చు, ఇంకొక రోజు ఆసిఫాబాద్ అలంపూర్ కావచ్చు. రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడిచ్చిన 420 హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు, గీతలు గీయాలి, అమ్మకదొబ్బాలి, ఒక్కడికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య, కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజడుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్టు చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటలు సాగవు, లగచర్ల దగ్గరనే మీకు ఫుల్ స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. రేవంత్ రెడ్డి, ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు, ఇది మొత్తం తెలంగాణ గర్జన. ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారు చెప్పడానికి మానుకోట ఉదాహరణ. గతంలో మీ సమైక్యవాదులకు చరమగీతం పాటింది కూడా ఇదే మానుకోట. మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం. నువ్వు ఏ పోలీసులు పెట్టినా, ఏ పారామిలిటరీ తెచ్చినా, ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు. మానుకోట తిరుగుబాటే తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది. ఇవాళ లగచర్ల అక్క చెల్లెళ్ళకి, లగచర్ల రైతులకు, లగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చిన మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదవందనం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు మన యువనేత, మన ఆశాదీపం, మన ఉద్యమ కెరటం కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడతారు. జై కేటీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. వినబడాల హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి వినబడాల జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి పిడికిలి ఉన్న ప్రతి ఒక్కరు పిడికిలు లేపాల. జై తెలంగాణ. స్టేజ్ మీద ఉన్న పిడికిలు లేవా? మ్యూజిక్ బంద్ చేయమని 2 పిడికిలు లేవాలా? జై తెలంగాణ. గిరిజనుల ఐక్యత. జై సేవలాల్. ఈరోజు మానుకోటలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆడబిడ్డ మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, గౌరవ మాజీ మంత్రి, మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులు మన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, శాసన మండలిలో మన పార్టీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, జనగామ శాసనసభ్యులు
సోదరులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, పెద్దలు మీ అందరికీ సుపరిచితులు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో పనిచేసి ఈరోజు కష్టకాలంలో కేసీఆర్ గారికి మన పార్టీకి అందరికీ అండగా ఉంటున్న గౌరవనీయులు, మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ నాయక్ గారు, గౌరవనీయులు మహబూబాబాద్ ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు గారు, గౌరవనీయులైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదే మాదిరిగా గౌరవనీయులైన మా ఎంపీ గారు రాజ్యసభలో మీ అందరికీ ఆప్తుడు మహబాద్ ముద్దుబిడ్డ అన్న వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రి రెడ్డి నాయక్ గారి పేరు చెప్పిన, ఇంకా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన గండ్రా వెంకటరమణారెడ్డి గారు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అన్న సండ్రా వెంకట వీరయ్య గారు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి బిందు గారు, ఇంకా మహాధర్నా కార్యక్రమానికి మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మా గిరిజన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. 14 ఏళ్ల కిందట, సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాలు, 3000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే, అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు,
అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పవాడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు, వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు, అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవని కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని, వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు. మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే, కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో
ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, ప్లీజ్ మాట్లాడి, గొంతు పోతుంది, మాట్లాడి. మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసింటారు, జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులే అమ్మా, నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు, ఉండు తల్లి అంటే, లేదన్నా, నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయ్, ఒక కిష్టీబాయ్, అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు. అందుకే నేను అనేది, లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరే కదా ఆనాడు కేసీఆర్ను డిమాండ్ చేస్తే, మీకోసమే కదా 6% రిజర్వేషన్ 10% చేసింది. 6% రిజర్వేషన్ చేసింది, 10% కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా? కేసీఆర్ గారు 6% రిజర్వేషన్ 10% చేసిన మాట వాస్తవమేనా కాదా? పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా? తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం, ఇబ్బంది లేదు. కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు, ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా, ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా. మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగు, రాష్ట్రం అంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తాండా, ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున మానుకోటలోని తాండాల నుంచి, గ్రామాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున మీ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి బాయ్ బియాన్ రామ్. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది, మానుకోటలో ఇవాళ మీరు కదం దొక్కి మాకు శక్తిని, ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మానుకోటకు రుణపడి ఉంటాం. తప్పకుండా మా గిరిజన బాతికి ఎక్కడ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ, గట్టిగా అన్ని పిడికి లేవాలి, జై తెలంగాణ, వెనకాల దాకా జై తెలంగాణ, జై సేవలాల్, కేసీఆర్ గారి నాయకత్వం. నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నా కానీ మీరు మాట్లాడించట్లేదు. థ్యాంక్ యూ. ధర్నా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన మీ అందరికీ, వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జాగ్రత్తగా మీద పడకండి, తోపులాటకు అవకాశం ఇవ్వకండి. కేటీఆర్ గారిని దయచేసి